హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము వినాయక్ సాగర్ దగ్గరికి అయితే వచ్చి ఉన్నాము. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే పార్కింగ్ సెంటర్. చూడొచ్చు ఎన్ని బండ్లు ఉన్నాయో. ఎంట్రన్స్లోనే చూసుకుంటే ఒక పాండా బాయ్ కూడా ఉన్నాడు. పిల్లలతో అందరితో అయితే ఆడుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడైతే వినాయకుడిని నిమజ్జనం చేసే చోటు ఎండిపోయింది మొత్తం. చూడొచ్చు ఎంత ఎండిపోయి ఉందో. ఇక్కడైతే అందరూ షటిల్ అయితే ఆడుతున్నారు. చూడొచ్చు ఎంత బాగా ఆడుతున్నారు. కొన్ని రోజుల్లో స్విమ్మింగ్ పూల్ కూడా చేయొచ్చు. మొత్తం కట్టుతున్నారు అన్ని. రష్ అయితే ఫుల్ ఉన్నారు. ఒక సైడ్ అయితే మట్టి రోడ్ ఉంది, ఇంకో సైడ్ అయితే ఇటుకలు వేస్తున్నారు. ఫ్లవర్స్ అయితే ఎట్టున్నాయో నీట్గా బాగా అయితే డెకరేట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా పిల్లలు అయితే ఆడుతున్నారు. చూడొచ్చు చాలా లాంగ్ వేగా ఉంది. పిల్లలు కూడా పరిగెత్తున్నారు. చూడొచ్చు చూడండి, వీడైతే పరిగెత్తున్నాడు వీడియో తీస్తున్నామని. ఇక్కడైతే ఒక గ్రౌండ్ కూడా ఉంది. చూడొచ్చు ఈ షాడో ఫీలింగ్ ఎట్టుందో మూన్ కానీ ఉంది వెనకాల. ఇప్పుడైతే 6:30 అవుతుంది. ఇదైతే డెడ్ లైన్ గా. చూడొచ్చు ఇంతవరకే, దీని ముందరికైతే పోలేము. ఇదైతే తిరుమల కొండ. చూడొచ్చు ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉందో ఈ సన్ రైజ్ పడుతూ ఉంటే. ఇప్పుడైతే లైట్స్ అయితే ఆన్ చేసి ఉన్నారు. చూడొచ్చు ఇలా ఉంటాయి లైట్స్. చూడొచ్చు ఉండే లైట్ చూడండి కింద ఎంత బాగా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయో వాటర్ పైన. వినాయకుడు కూడా ఉన్నాడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు. ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుంది వాటర్ పైన లైట్స్. ఇక్కడైతే చిల్డ్రన్స్ ఆడుకునే ప్లేస్ అన్నమాట. చూడొచ్చు ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారు. నెక్స్ట్ ఒక 3-4 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం. స్టే ఆన్ వీడియో. చూడొచ్చు చాలా పెద్దదే ఉంది ఇక్కడ. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే మార్బల్ బేస్మెంట్ అయితే తయారు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడైతే కూర్చునే కూడా చాలా బాగా అయితే ప్రిపేర్ చేసినట్టున్నారు. ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా బాగుంది. చూడొచ్చు కిడ్స్ అయితే ఉన్నాయి. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చి చూద్దాం. ఇప్పుడైతే అక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంది. వే ఏదో ఉంది, పోయి చూద్దాము. అయిపోయిన తర్వాత పోయి చూద్దాము. చూడండి వాళ్ళ తమ్ముడినేమో ఎక్కించుకొని వెళ్తూ ఉంది. ఇది కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇది వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. చూడొచ్చు ఈ లైటింగ్కి. ఇక్కడైతే కొంతమంది అయితే కూర్చొని కూడా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటుందేమో. ఇక్కడ అయితే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. షాడోకి అయితే బాగా కనిపిస్తూ ఉంది. నుంచి కూడా బాగా కనిపిస్తుంది తిరుమల కొండ అయితే. చూడొచ్చు ఎంత బాగుందో ప్లేస్. ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ ఫ్లవర్స్. సారీ, ఇది రెడ్ లీవ్స్. చూడొచ్చు ఎంత బాగా అయితే ఉందో ఈ లైటింగ్కి. ఇది కూడా ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగే లాంగ్ వే లాగానే ఉంది. చూడొచ్చు ఈ సైడ్ డెడ్ లైన్. చూడొచ్చు ముందర ఇంకా ఉంది కానీ చీకటి ఉంది కదా, అందుకని పోలేకపోయాం. ఇంతకుముందు మనం ఐలాండ్ ఇవే అనేసి అన్నాం కదా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. మొదటి చూద్దాం. ఈ ఫీలింగ్ అయితే చుట్టూ నీళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది. చూడొచ్చు ఈ లాస్ట్కి అయితే వచ్చేస్తాం. ఏడైతే ఒక బేస్మెంట్ ఉంది. పొలం అయితే లైటింగ్ అయితే కనపడడం లేదు, అందువలన మేము అక్కడికి పోలేకపోయాం. ఇక్కడ సేఫ్టీకి డబ్బులుగా అయితే పెట్టినారు. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అక్కడ వాటర్ మొత్తం కనపడుతుంది గైస్. జస్ట్ ఇప్పుడే బయటికి వచ్చాం. చూడొచ్చు బ్యూటిఫుల్ వ్యూ. ఇదైతే ఫస్ట్ చూడొచ్చు స్ట్రెచ్చింగ్ చేసుకుంటారు ఇక్కడ బాడీ. పేరేమో తెలియదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే సైక్లింగ్. చూడొచ్చు పిల్లలు ఆడుకుంటారు ఇక్కడంతా. ఇదైతే జూలా అంటారు కదా హిందీలో. చూడొచ్చు ఇదైతే రౌండ్ స్లైడర్.
ఈ అబ్బాయి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. కూడా ఉంది. ఏదో పెద్ద స్లైడర్ చూడొచ్చు ఎంత పెద్దదిగా ఉందో. ఇది గైస్ చిల్డ్రన్స్ జోన్. ఇది ఫుల్ రష్గా ఉంది. పాండా అబ్బాయి ఇప్పుడు కూడా ఉన్నాడు. సో ఇదైతే గైస్ వినాయక్ సాగర్. సో ఇది గైస్ మన వినాయక్ సాగర్. దీని లొకేషన్ వచ్చేసి తిరుపతిలోని రోడ్లో అయితే ఉంటుంది. ఇది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్.